గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను మీరు ఎస్సీ ఎస్టీ కులం మీ దగ్గర దుర్వాసన వస్తుందంటూ కులం పేరుతో ఉపాధ్యాయులు దూషిస్తున్నారంటూ త్రాగడానికి నీళ్లు కూడా లేవంటూ సమస్యల గురించి జీసీఈఓ కేజీవీపీ జిల్లా ఇన్ఛార్జ్ సుజాతకు విద్యార్థులు చెప్పగా అధికారిని వెటకారంగా మాట్లాడుతూ గవర్నమెంట్ మారాక బడ్జెట్ రావడం లేదని చెప్పిన అధికారిని బడ్జెట్ లేక అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనం పెడుతున్నాం, గురుకులాలకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రానప్పుడు మీకు ఫుడ్ ఎక్కడి నుంచి పెట్టాలని ఘాటుగా సమాధానం చెప్తూ ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అంటూ విద్యార్థులపై ఆగ్రహం చేసిన అధికారిని సుజాత. అధికారులు వచ్చినప్పుడు భోజనం బాగాలేదని చెప్పినందుకు తరగతి గదిలోకి వచ్చి ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారంటూ వాపోయారు. మా సమస్యల గురించి మీకు చెప్తే లోపల వెళ్ళాక మమ్మల్ని టీచర్లు బెదిరిస్తున్నారని ఏడుస్తూ చెప్పిన విద్యార్థులు. పేద పిల్లలంటే ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు, ఎందుకింత నిర్లక్ష్యం అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక విషయం, కులం విషయం ఎందుకు మేడం? మీరు సభ్య సమాజానికి ఏం చెప్తారు? ఎన్ని లీటర్ రాపించుకుంటారు మేడం? మీరు ఫుడ్ పెట్టకుంటే లీటర్ అంటున్నారు, టీచర్ లేరంటే లీటర్ అంటారు. క్లాస్ కాదు మేడం, క్లాస్ లేకుంటే లీటర్, ప్రతిదానికి లీటర్ రాసిస్తారా మిమ్మల్ని? మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు, మీరు పరిష్కరించండి. అన్ని రాసియ్యారు వాళ్ళు, మీకు చెప్తున్నారు కదా మేడం. ఇప్పుడు అందరు ముక్కలు చెప్తున్నారు, అది సోల్వ్ చేయండి. జీసీడీఓకి మాట చెప్పినాం, జీసీడీఓ మేడం వచ్చి అన్నారు కదా లాస్ట్ వీక్ ఎంత వాళ్ళు చెప్తే ఒకసారి వచ్చిందని చెప్పినా, నేను ఒకసారి వచ్చిన ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన ఒకసారి వచ్చింది మేడం. టెన్త్ అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు. ఏం బాలే మీకు, సాంబార్ ఎందుకు బాలే, స్టడీ ఎందుకు బాలే, అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటా మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్లు ఉన్న టీచర్, నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా 3:30కి పోయింది మేడం వస్తుందని. కాదు మేడం, టీచర్ కరెక్ట్ చేస్తలేరు, పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట. వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు స్నానం చేసుకుని నీట్గా వస్తారు కదా. మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా. మీరు ఎందుకు చెప్పాలి? దూషించడం ఎందుకు చెప్పండి, భయపడదు చెప్పండి. అంతా రెడ్డిస్ గిడ్డిస్ అని అనుకోవచ్చు. మా దగ్గర స్నానాలు చేయట్లేరా, డ్రెస్సులు తిక్కున వేసుకోవట్లేరా అంటే మొన్న యూనిఫామ్ తీస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది, దానికి బాటిల్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం? ఏం లేవు, మేము తెచ్చుకోవాలంటే ఇంటి దగ్గర పైసలు మేము 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట. మీరు ఎస్సీ వాళ్ళు, మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట. అట్లా మాట్లాడొచ్చా మేడం? క్యాస్ట్ గురించి బయాలజీ టీచర్ అన్నది, స్మెల్ వస్తుందని బయాలజీ టీచర్ అన్నది. ఫ్రూట్స్ బాగాలేవంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ అంటుంది. పొమోగ్రానైట్స్ లో మొత్తం వైట్ గానే ఉంది ఫ్రూట్. అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు, ఎవరు తినలే అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది, ప్రోటీన్ హెల్త్కి బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అంటే చూడండి టీచర్ అందరు పడేసారు అంటే ఏమున్నాయి 2-3 ఉన్నట బకెట్ మొత్తం నిండిపోయింది డస్ట్బిన్. ఫిజిక్స్ టీచర్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది, ఒక పారాగ్రాఫ్ చదవదు, ఒకటి ఏం చదవదు, చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. మేము ఆమె స్టడీని ఏమనలేము, తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని కూడా చెప్పచ్చు, కానీ కరెక్ట్ చదవాలి కదా, చదవదు. ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 10th పేపర్లు ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది. ఆమె మెత్తుకోవడానికి మాకు 7 పీరియడ్ అయిపోతుంది. ఏమనంటే మాకు పీరియడ్ లంచ్లో వస్తుంది, మాకు లంచ్లో వస్తుంది అంటే మేమేం సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది మేడం, సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది, వచ్చి కూర్చుంటుంది, ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా. కానీ మా రీడింగ్ ఆమె చేయకుండా మాతోటే డైరెక్ట్ చెప్పిస్తే మాకు హార్డ్ వర్క్ సోషల్ టీచర్ మీరే చేయాలి కదా తల్లి. మేడం ఫస్ట్ ఆమెకే స్పష్టంగా పలకడానికి రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి మరి? నాకు రాని వచ్చి మేము ఎట్లా బయాలజీ, ఫిజిక్స్, సోషల్ మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం, దానికి సొల్యూషన్ ఏందో అడగరా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం,
మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు. కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. మేము ఎట్లిస్తాం మేడం. సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నో సార్లు చేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదివే చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరీ మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయమ్మా ఎగ్జామ్స్. ఈ దాన్ని మేము అడుగుదామని అనుకున్నాం కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. ఇన్ని రోజులు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. సార్ అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకి వెళ్ళి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు అమ్మ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు, రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఏడు నుంచి వస్తాయి పైసలు? వస్తాయమ్మా వస్తాయి. కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం? బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకొని మీరు కదా, మీరు పిల్లలకు బడ్జెట్ విషయం వాళ్ళు టైం చేంజ్ కావడం వల్ల బడ్జెట్ రాలేదా? అట్లా కాదండి, ఏ విధంగా సీఎం ఉన్నారు కదా, దీనికి ఒక సీఎం ఉన్నారు, ఒక కమిటీ ఉంది, ఒక కమిషనర్ ఉన్నారు. వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారేంటండి? అవునండి, ఎందుకు పెట్టాలి అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, అన్ని పెట్టినాం. రాకుంటే తీసేయండి, చెప్తారండి, పంపించేయండి. ఉత్తుగా కొడతారు, మరి ఏం చెప్తారు? మళ్ళీ అడుగుతా మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ వేసినావా అని మళ్ళీ తిడతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ 3 years నుంచి, నేను వచ్చి 3 years అవుతుంది హాస్టల్కి, 3 years నుంచి నేను ఫేస్ చేస్తున్నాను ఇది ప్రాబ్లం. చెప్తే మళ్ళీ రిటర్న్ మాకేనా అని మళ్ళీ మమ్మల్ని అంటారు. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, నైట్ అంతా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, బుక్కులు ముందర పెట్టుకొని అర్థం కాకుండా తిండి ఆ ఫుడ్ నచ్చక కడుపు మార్చుకొని వాటర్ తాగి వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. మాకు లెటర్ రాసినాం, ఫుడ్ బాగాలే అని లెటర్ రాస్తే ఎన్నో ఉంటుంది, లెటర్ టేబుల్ పైన ఉంటుంది, కొంచెం తర్వాత ఎన్నో ఉంటుంది. ఏం యాక్షన్ తీసుకుంటారు? అడగాలి మమ్మల్ని క్లాస్ లో వచ్చిరా అడగండి. ఏం ప్రాబ్లం ఉందా అమ్మా అని మీరు ఒక్కసారి అడిగిరా సార్? ఒక్కసారి అడిగిరా? మీరు ఎన్నోసార్లు వచ్చారు, మేము కూడా చూసినాం. తిరుగుతారు, మేము తింటుంటే వచ్చి తిరుగుతారు. ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఉందా అని ఒక్కసారి అడిగిరా సార్? ప్రాబ్లమ్స్ చెప్తాం, క్లియర్ చేస్తారని మీరు మాకేంది చెప్పండి సార్. మాకు ఇప్పుడు మాకు న్యాయం జరిగిన దాకా మేము లేవాం సార్. మాకు ఫుడ్ బాగుండదు అసలు, టీచర్స్ వాళ్ళ వద్దు, మాకు టీచర్స్ వాళ్ళ వద్దు, ఎస్ఓ మేడం కానీ వద్దు, ఎవ్వరద్దు, ఎవరద్దు, అందరొద్దు, మీరు వద్దు సార్.
పేరు